ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసామంటే ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. అంటే మనం డాకర్‌ని ఎలా స్టాప్ చేయాలి? సో, ఏ కమాండ్ యూజువల్‌గా ఏంటంటే మనం డాకర్ స్టాప్ చేయాలంటే డాకర్ స్టాప్ కంటైనర్ ఐడీ దెన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇంకొక వే ఏంటంటే కంటైనర్ ఐడీ ఇవ్వచ్చు. లేకపోతే కంటైనర్ నేమ్ ఇవ్వొచ్చనమాట. అలానే మనం డాకర్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఆహ్, దెన్ మనం ఒక ఇమేజ్ నుంచి డాకర్ కంటైనర్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఆ బిల్డ్ చేసేటప్పుడు దాని కంటైనర్ నేమ్ మనం స్పెసిఫిక్‌గా ఇవ్వాలంటే ఈ కమాండ్. అలానే మనం ఔట్‌సైడ్ యాక్సెస్ చేసుకోవాలి అంటే కంటైనర్ లోపల ఉన్న అంటే కంటైనర్ లోపల ఏదో ఒక అప్లికేషన్ ఉంటది కదా! సో, అప్లికేషన్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఇవి ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చూసాం. అట్లనే ఏంటంటే మనం ఒక డాకర్ ఇమేజ్‌ని మనంతట మనం ఓన్‌గా బిల్డ్ చేయాలనుకున్నాం. దానికేం కావాలి? డాకర్ ఫైల్ కావాలి. యూజువల్‌గా ఎందుకు యూజ్ చేస్తాం? డాకర్ ఫైల్ అనేది ఎందుకంటే డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేయడానికి మనం డాకర్ ఫైల్ యూజ్ చేస్తాం అన్నమాట. అసలు డాకర్ ఇమేజ్‌లో ఏముంటదంటే జనరల్‌గా ఏంటంటే ఈ ఇమేజ్‌లో టోటల్ కోడ్ అన్నమాట. అంటే మనం జావా అయితే జావా ఏదైతే అది మనం ఇన్‌స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట డాకర్ ఫైల్‌లో. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మనకు డాకర్ ఇమేజ్ బిల్డ్ అవుతది. సో, అవేంటంటే ఈ ఇన్‌స్ట్రక్షన్స్ లైక్ ఫ్రమ్, రన్, ఎక్స్‌పోజ్, సీఎండీ, ఎంట్రీ పాయింట్, వర్కింగ్ డైరెక్టరీ ఇవన్నీ ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్స్. సో, అన్ని డాకర్ ఫైల్స్‌లో అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఒక డాకర్ ఫైల్‌లో ఓన్లీ ఈ 3 ఉండొచ్చు. ఒక డాకర్ ఫైల్‌లో ఓన్లీ ఈ 5 ఉండొచ్చు. అంటే అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ మనం యూజ్ చేయాలని రూల్ ఏమీ లేదు డాకర్ ఫైల్‌లో. సో, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్‌లో ఏం చేసాము అంటే జస్ట్ ఈ డాకర్ ఫైల్ రాసామనమాట. సో, ఈ డాకర్ ఫైల్ రాస్తే ఇందులో మనం ఓన్లీ ఫ్రమ్ ఇన్‌స్ట్రక్షన్ ఒకటి, రన్ ఇన్‌స్ట్రక్షన్ ఒకటి, దెన్ ఎక్స్‌పోజ్, ఎంట్రీ పాయింట్ ఇంతవరకే మనం యూజ్ చేసామనమాట. ఇది మనం లాస్ట్ క్లాస్‌లో రాసిన దెన్ డాకర్ ఫైల్‌లో. ఓకే. నౌ నేను సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. మనం ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేసామో ఆ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నాను. ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాన్స్ కనపడతాయి. ఇందులో మనం యూజువల్‌గా ఏంటంటే లాస్ట్ 3 క్లాసెస్‌లో మనం అంతకుముందు ఒక డాకర్ సర్వర్ అంటే ఒక సర్వర్ క్రియేట్ చేసాం. అందులో ఏం చేసామంటే హ్మ్, డాకర్ సాఫ్ట్‌వేర్‌ని మనం ఇన్‌స్టాల్ చేసాం. ఇప్పుడు ఆ సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. సో, సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదన్నమాట. ఎందుకు ఈ కనెక్ట్ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు అంటే, మనం ఇక్కడ ఇది ఏదైతే డాకర్ ఇన్‌స్టాన్స్ ఉందో ఇది స్టాప్డ్ స్టేట్‌లో ఉందన్నమాట. అందుకే మనకి ఈ కనెక్ట్ అనేది హైలైట్ అవ్వట్లేదు. సో, దీన్ని సెలెక్ట్ చేయండి. దెన్ యూ కెన్ స్టార్ట్ చేయండి. ఓకే. సర్వర్ స్టార్ట్ అయింది. మనం ఒకసారి కనెక్ట్ అవుదాం. ఇప్పుడు ఇందాక ఇది హైలైట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు హైలైట్ అయింది చూసారా? మనం ఓన్లీ స్టార్ట్ చేస్తేనే హైలైట్ అవుతుంది. దిస్‌ని కాపీ చేసుకోండి. దెన్ గో టు గిట్ బాష్.
ఓకే. మనం ఇప్పుడు డాకర్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యాం. ఇంతవరకు లాస్ట్ క్లాస్‌లో జరిగిన కాన్సెప్ట్సే చెప్పాము. ఇప్పుడేంటంటే, మనం ఇక్కడ ఎక్కడున్నాం యూజువల్‌గా పీడబ్ల్యూడీ అంటే రూట్‌లో ఉన్నాం. ఇక్కడ మనం కొన్ని డాకర్ ఫైల్ రాసినట్టున్నాం సార్. ఈ డాకర్ ఫైల్‌లో ఏముందంటే, ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ మనం రాసిన డాకర్ ఫైల్‌ని ఎలా ఓపెన్ చేస్తాం? ఏదైనా ఫైల్ అంటే, విమ్ కానీ ఆర్ విఐ కానీ యూజ్ చేస్తాం. విఐ అని ఆ డాకర్ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, అది ఓపెన్ అవుతది. ఇందులో ఉన్న మన కంటెంట్ మనకు కనపడదు. సో, ఇక్కడ మనం ఏం రాసాము, ప్రతి లైన్ ఒకసారి చూసుకుంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాము, ఫ్రమ్ రాసాం. ఫ్రమ్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా ఒక బేస్ ఇమేజ్ అంటే ఇంటర్నెట్ నుంచి ఇక్కడేంటంటే మనకి డైరెక్ట్‌గా ఇంటర్నెట్ ఇది పబ్లిక్ సర్వర్ కాబట్టి డైరెక్ట్‌గా ఇంటర్నెట్ యూజ్ చేస్తాం. బట్ రియల్ టైమ్‌లో ఏంటంటే, ఇక్కడ మనం జస్ట్ ఒక యూఆర్ఎల్ ఇస్తాం. అంటే కొన్ని కంపెనీస్‌లో నెక్సస్ ఉంటది. కొన్ని కంపెనీస్‌లో జీసీఆర్ అని ఉంటది. కొన్ని కంపెనీస్‌లో డాకర్ అని ఉంటది. ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయాలో అక్కడ యూఆర్ఎల్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటదనమాట. యూఆర్ఎల్ యూఆర్ఎల్ కోలన్ యూఆర్ఎల్ అంటే ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉందనుకోండి. అది నెక్సస్ అని కానీ, జేఫ్రాగ్ కానీ ఉంటాయి. అదేంటంటే నెక్సస్ జేఫ్రాగ్ డాట్ నెక్సస్ డాట్ కామ్ అలా ఉంటదనమాట. అలా ఇచ్చి కోలన్ సెంటోస్ అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఇమేజెస్ ఇమేజెస్ ఉంటాయన్నమాట. ఆ నేమ్ ఇస్తాము. సో, ఇది ఫ్రమ్. దెన్ ఈ రన్ ఎందుకు చెప్పాను అంటే, ఈ రన్ ఇక్కడ మనం 4 టైమ్స్ యూజ్ చేసాం. ఈ రన్ 4 టైమ్స్ ఎందుకు యూజ్ చేసాము అంటే, రన్ అనేది ఏదైనా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయటానికనమాట. రన్ వి ఆర్ యూజింగ్ ఏదైనా ఏంటంటే, వి ఆర్ యూజింగ్ విచ్ విల్ హెల్ప్ టు ఎగ్జిక్యూట్ ఎనీ కమాండ్ అనమాట. ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే, యూజువల్‌గా మనం రన్ అనే ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇది. సో, ఇక్కడేంటంటే, మనకి ఈ ఈ ఇది అండ్ ఈ 2 ఏంటంటే, ఇక్కడ యూజువల్‌గా ఇదేంటంటే సెడ్ అనే కమాండ్ అన్నమాట. సెడ్ హైఫన్ ఐ అంటే యూజువల్‌గా ఇక్కడ మీరు అనవసరం జస్ట్ ఏంటంటే, ఇది యాక్చువల్‌గా వర్క్ అవ్వట్లేదు, ఇష్యూ వస్తుందంటే వేరే క్లాస్ చెప్పేటప్పుడు మనం డీబగ్ చేయడానికి ఈ 2 లైన్స్ యాడ్ చేసాం. యూజువల్‌గా అయితే మనం ఒక డాకర్ ఇమేజ్ హెచ్‌టిటిపిడి కోసం డాకర్ ఇమేజ్ ఇచ్చేయాలంటే ఓన్లీ ఈ ఫస్ట్ లైను దెన్ ఇదే సరిపోతుంది. కానీ ఆహ్, ప్రెజెంట్ సెంటోస్‌లో ఇష్యూ వస్తుంది కాబట్టి ఈ 2 యాడ్ చేశాను. సో, మీరు రియల్ టైమ్‌లో ఎప్పుడన్నా అంటే మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా మిమ్మల్ని కెన్ యూ రైట్ ఏ డాకర్ ఫైల్ ఫర్ బిల్డింగ్ హెచ్‌టిటిపిడి ఇమేజ్ అని మీరు అడిగితే ఎవరన్నా, సో, ఈ ఫస్ట్ లైను దెన్ ఈ లాస్ట్ 3 లైన్స్ రాస్తే సరిపోతది. దేనికి ఎవరైనా ఇంటర్వ్యూలో మనల్ని మీరు డాకర్ ఫైల్ రాయండి హెచ్‌టిటిపిడి ఇమేజ్ బిల్డ్ చేయటానికి అని మిమ్మల్ని అడిగితే అప్పుడు మీరేం జేయాలి అంటే, జస్ట్ ఈ ఫస్ట్ లైను, ఈ లాస్ట్ 3 లైన్స్, 4 లైన్స్ రాస్తే సరిపోతదనమాట. సో, ఇప్పుడు ఈ 2 లైన్స్ ఎందుకు యూజ్ చేశాను అంటే, మనకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయనమాట. ఆ ఎర్రర్స్‌ని రీప్లేస్ చేయడానికి గూగుల్‌లో ఎతికితే అప్పుడు ఇది దొరికింది. అది యాడ్ చేసాం. సో, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సెడ్ అనే కమాండ్ యూజ్ చేసి, ఇక్కడ ఏదైతే ఆ సెంటోఎస్‌తో స్టార్ట్ అయిన లైన్స్ అన్నిటిని యూజువల్‌గా ఈ సెంటోఎస్‌లో ఈ మిర్రర్ లిస్ట్ అని ఉంటది. ఈ మిర్రర్ లిస్ట్‌ని ఈ యాష్‌తో కామెంట్ చేస్తామనమాట. ఇక్కడ కూడా ఏదైతే ఆహ్, ఈ పర్టిక్యులర్ పార్ట్ ఉందో, సో, ఈ పర్టిక్యులర్ పార్ట్ అంతా దెన్ సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ పార్ట్ అంతా రీప్లేస్ చేస్తున్నాం అనమాట. అంతే జస్ట్ ఈ దేనితో జస్ట్ ఇక్కడున్న దాంతో రీప్లేస్ చేస్తాం. జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ దీన్ని జస్ట్ వదిలేసేయండి. ఎందుకంటే సెట్ కమాండ్ తెలియనప్పుడు మీకు ఇది ఇట్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. అది మనం చెప్పిన యూజ్ ఉండదు. టైమ్ బీయింగ్ కూడా ఇది అవసరం ఉండదనమాట. అంటే రియల్ టైమ్‌లో ఇలా ఇవే యూజ్ చేయాలా, ఇట్లానే రాయాలంటే ఇదేం అవసరం ఉండదు. సో, ఇది లేకుండా చేస్తే మీకు ఎర్రర్ వస్తది ఇమేజ్ బిల్డ్ చేసేటప్పుడు. కావాలంటే అది కూడా చూపిస్తాను. అందుకే మనం అది యాడ్ చేసాం. హ్మ్. ఓకే. చూపిస్తాను ఒకసారి. సో, ఈ ఫైల్‌ని నేను బ్యాకప్ పెడుతున్నాను. కొత్త ఫైల్ ఈ ఫైల్‌ని బ్యాకప్ పెట్టి నీకు అది లేకపోతే ఏం జరిగిద్దో చూద్దాం. ఈ ఫైల్ సిపిఐ ఇప్పుడు నేను ఉన్న డాకర్ ఇమేజ్‌ని కూడా రిమూవ్ చేస్తున్నాను. డాకర్ ఇమేజెస్ అంటే మనం నిన్న క్రియేట్ చేసాం గదా! మన ఓన్ డాకర్ ఇమేజ్. డాకర్ ఇమేజ్‌ని ఎలా రిమూవ్ చేయాలి అంటే డాకర్ ఆర్ఎంఐ సో, దెన్ ఇమేజ్ నేమ్ అనమాట. నిన్న మనం బిల్డ్ చేసిన ఇమేజ్‌ని నేను డిలీట్ చేస్తున్నాను. ఎందుకు సార్ అంటే
జస్ట్ మనం ఏంటంటే ఇంకొక ఎర్రర్ పెట్టి మనం బిల్డ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తదో చూడటానికి. జస్ట్ ఈ ఈ ఇమేజ్‌ని డిలీట్ చేస్తున్నాను. మనం డాకర్ ఇమేజ్‌ని డిలీట్ చేయాలనే కమాండ్ ఇక్కడ రాయలేదనుకుంటా. సో, హౌ వి కెన్ డిలీట్ ద డాకర్ ఇమేజ్ అంటే జస్ట్ డాకర్ RMI దెన్ ఇమేజ్ నేమ్ అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది డాకర్ ఇమేజ్‌ని రిమూవ్ చేయటానికి మనం ఆ కమాండ్ యూజ్ చేస్తాం. సో, నేను డాకర్ ఇమేజ్‌ని రిమూవ్ చేశాను. సో, మీరు డాకర్ ఇమేజెస్ అని మీరు టైప్ చేస్తే మీకు ఆ ఇమేజ్ ఉండదనమాట. డాకర్ ఇమేజెస్. చూస్తే ఆ ఇమేజ్ లేదు. ఇంజినెక్స్ హెచ్‌టిటిపిడి ఈ ఇమేజ్ పోయిందనమాట. ఈ హెచ్‌టిటిపిడి, హెచ్‌టిటిపిడి అనేది ఇక్కడ లేదు. సో, ఆ ఇమేజ్ లేదు. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఈ నిన్న ఒక ఫైల్ రాసాం కదా! డాకర్ ఫైల్. సో, ఈ డాకర్ ఫైల్‌లో క్యాట్ అంటే మనం రీడ్ చేయటానికి డాకర్ ఫైల్ ఇది. ఇందులో ఈ 2 లైన్స్ తీసేసి మనం ట్రై చేద్దాం. అప్పుడు ఏం ఏం జరిగిద్దో చూద్దాం. దాంట్లో ఏం చేద్దామంటే డాకర్ విమ్ అనే కమాండ్ విమ్ పని చేయట్లేదు. సో, ఇందులో ఈ 2 లైన్స్ తీసేద్దాం. ఇప్పుడు మీకు రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తాము 2 లైన్స్, 3 లైన్స్ డిలీట్ చేయడం అంటే, ఇప్పుడు నేను రన్ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ డిలీట్ చేయాలంటే సింపుల్‌గా 2 డీడీ అని ప్రెస్ చేశాను. ఆ 2 లైన్స్ ఎగిరిపోయినాయి. మనం విమ్ చెప్పేటప్పుడు చెప్పాం. అంటే మనం ఎలా 2 లైన్స్ డిలీట్ చేయాలి అనేది. ఏం లేదు నేను ఇలా వి విఐతో ఓపెన్ చేసి మీ ల్యాప్‌టాప్‌లో 2 డీడీ అని కొట్టాను. అప్పుడు 2 లైన్స్ డిలీట్ అయిపోయినాయన్నమాట. సో, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్‌ని బిల్డ్ చేయడానికి మన కమాండ్ ఏంటి? మనం ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా! డాకర్ బిల్డ్. ఇంటర్వ్యూలో కూడా అడుగుతా ఉంటారు. డాకర్ బిల్డ్ -t దెన్ ఏ ఇమేజ్‌తో బిల్డ్ చేద్దాం అనేది ఇమేజ్ నేము అంటే డాకర్ ఫైల్ ఆటోమేటిక్ తీసుకుంటది. సో, డాకర్ బిల్డ్ httpd httpd హను అని ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్‌ని బిల్డ్ -t మిస్ అయింది అందుకని. ఇక్కడ మనకేంటంటే ఎమ్ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపి చేసేటప్పుడు కొన్ని డిపెండెన్సీస్ ఇలా ఇంటర్నల్ మిర్రర్ లిస్ట్, నో ఎర్రర్ యూఆర్ఎల్స్ మిర్రర్ లిస్ట్ ఫైండ్ ఔట్ చేయట్లేదు అని సంథింగ్ మనకి ఇలా ఎర్రర్ వస్తే మనం డీబగ్ చేసి జస్ట్ ఆ 2 లైన్స్ యాడ్ చేస్తే దానికి ఇట్ విల్ వర్క్ అనమాట. నేను వర్క్ అయింది చూసారా? అందుకని ఆ 2 లైన్స్‌ని యాడ్ చేశాను. సో, సో దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్చువల్ డాకర్ ఫైల్‌ని ఈ డాకర్ ఫైల్ రిమూవ్ చేసి ఇది రిమూవ్ చేద్దాం. ఈ డాకర్ ఫైల్. సో, దాన్నే మెయిన్ డాకర్ ఫైల్‌గా రాసి అగైన్ మనం బిల్డ్ చేద్దాం. దీన్ని రీనేమ్ చేయాలి. ఇప్పుడు దీన్ని రీనేమ్ ఎలా చేయాలి? మనం ఆల్రెడీ చెప్పాం. మనం లైనక్స్ చెప్పేటప్పుడు రీనేమ్ చేయటానికి కమాండ్ చెప్పాం. మూవ్ అనే కమాండ్ ఏంటంటే, మూవ్ చేయటానికి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. అలానే రీనేమ్ అంటే ఏంటి? ఇప్పుడు డాకర్ ఫైల్ అండర్‌స్కోర్ బ్యాకప్ అనే ఫైల్‌ని జస్ట్ వేరే పేరుతో రీనేమ్ చేయొచ్చు. ఎలా డాకర్ ఫైల్ ఇలా పెట్టి దాన్ని మనకేం కావాలో అది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లైక్ డాకర్ ఫైల్ మెన్షన్ చేశామనుకో, ఈ ఉన్న ఫైల్‌లో కంటెంట్ ఏం చేంజ్ అవ్వదు. ఈ ఫైల్ నేమ్ మాత్రం డాకర్ ఫైల్ బ్యాకప్ నుంచి డాకర్ ఫైల్‌గా చేంజ్ అవుతదనమాట. ఈ డాకర్ ఫైల్ బ్యాకప్ అనే దాని నుంచి ఈ లోపల కంటెంట్ అంతా సేమ్ ఉంటదనమాట. సో, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ డాకర్ ఫైల్ వచ్చిందనమాట. ఇక్కడ జస్ట్ ఇది మనం ఎంవీ అనే కమాండ్ రీనేమ్ చేయటానికి కూడా మనం యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం డాకర్ ఇమేజ్‌ని బిల్డ్ చేద్దాం. ఆల్రెడీ డాకర్ ఫైల్ రాసాము. సో, ఈ డాకర్ ఫైల్‌లో ఒకసారి మళ్ళా అగైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇందులో ఏంటంటే ఇది ఫస్ట్ రన్ అనేది ఏదైనా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయటానికి. ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? స్ ఇది /et m.repos.d అని ఎక్కడికెళ్ళిద్దంటే
ఇది మనకి ఎప్పుడైతే కంటైనర్ క్రియేట్ అయిందో అప్పుడు జరిగిద్దనమాట. అంటే ఫస్ట్ ఒక లేయర్ దీంట్లో లేయర్స్ అంటారు డాకర్‌లో. ఫస్ట్ ఏం చేస్తదంటే సెంటోస్ నుంచి ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటది. తర్వాత ఇలా జరగాలని ఒక లేయర్ ఫార్మ్ అవుతది. సో, తర్వాత ఇలా జరగాలని ఇంకొక లేయర్. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే యాక్చువల్‌గా మనం ఒకసారి ఈవెన్ కంటైనర్ ఇదైన తర్వాత దాని లోపలికి మనకు ఆటోమేటిక్‌గా ఇలా సీడీ, ఎమ్ డాట్ ఇది మన సర్వర్‌లో కాదు. ఇది కంటైనర్ లోపల. ఎందుకంటే సెంటోస్ లేటెస్ట్ డౌన్‌లోడ్ అవ్వంగానే దాంట్లో ఈటీసీ ఎమ్ డాట్ రెపోస్ డాట్ డి అని ఉంటది. దాని లోపలికెళ్ళిద్ది. దాని లోపలికెళ్ళి ఇలా చేంజెస్ చేస్తదనమాట. తర్వాత ఎమ్ లిస్ట్ హెచ్‌టిటిపిడి అనేది ఇన్‌స్టాల్ చేస్తది. ఇది కూడా రన్ కమాండ్ అంటే ఎగ్జిక్యూట్ చేయటానికి. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. తర్వాత కాపీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. కాపీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది ఎక్కడుండాలి? మనం ఎక్కడైతే డాకర్‌ని బిల్డ్ చేస్తున్నామో అక్కడుండాలి. మన కేస్‌లో ఎక్కడుందంటే, మనం ఇక్కడ కదా డాకర్ బిల్డ్ చేస్తున్నాం. అందుకే మనకి ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. ఇది సర్వర్ అన్నమాట. ఓకే. మీకు ఇక్కడ అర్థం కావాలంటే ఇది సర్వరు. ఈ సర్వర్‌లోనే ఇక్కడ మనకి హోస్ట్ డాట్ ఫైల్ ఉంటది. ఇందులో మన కంటైనర్ ఇంకా బిల్డ్ అవ్వలేదు. బిల్డ్ అయితే ఈ కంటైనర్ లోపల మనం వెళ్లి చూస్తే ఈ కంటైనర్ లోపల ఈ హోస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్ కంటైనర్ లోపల వేర్ డబ్ల్యూడబ్ల్యూహెచ్టీఎంఎల్‌లో ఉంటది. ఎందుకంటే మనం అక్కడ మెన్షన్ చేస్తున్నాం. కంటైనర్ లోపల మనం ఇక్కడ ఒకసారి ఆ ఫైల్ చూస్తే మనం ఏం చెప్తున్నాం కంటైనర్ లోపల కంటైనర్ లోపలనమాట. ఇది వేర్ డబ్ల్యూడబ్ల్యూఎక్స్‌టీఎంఎల్ అంటే ఇక్కడ కాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లొకేషన్‌లో కాదు. లొకేషన్ ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌ని కంటైనర్ లోపల ఇది వేర్ డబ్ల్యూడబ్ల్యూహెచ్‌టీఎంఎల్ ఎప్పుడు మనం ఒకసారి ఇమేజ్ నుంచి కంటైనర్ వచ్చిన తర్వాత దాని లోపలికెళ్ళి మనం ఇది చూడగలుగుతాం. చూపిస్తాను ఇది బిల్డ్ అయిన తర్వాత. అది కాపీ చేయటానికి. తర్వాత యూజువల్‌గా వేర్ అంటే ఈ హెచ్‌టిటిపిడి వెబ్ సర్వర్ అనేది 80 పోర్ట్ మీద రన్ అవుద్ది కాబట్టి, అది మనకి బయట పోర్ట్‌ని మనం ఆహ్, పోర్ట్ నుంచి మనం డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఎక్స్‌పోజ్ చేయాలి. అది 80. అలానే ఏంటంటే, మనం ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే ఈ ఎంట్రీ పాయింట్ రన్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. మీరు ఒకసారి ఇప్పుడు డాకర్ బిల్డ్ -t నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే హను హెచ్‌టిటిపిడి అని ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేస్తాను. ఇది ఏ డాకర్ ఫైల్ నుంచి, ఈ డాకర్ ఫైల్ నుంచి మనం కొత్తగా ఇప్పుడు మనం ఏం చేసాం యూజువల్‌గా డాకర్ ఫైల్ అంటే ఏం చేసాము? కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేసి మనకి ఏం కావాలో మనం ఇది చేసాం. ఈ డాకర్ ఫైల్‌లో ఏం చేస్తున్నాం? సెంటోస్ అనే బేస్ ఇమేజ్ యూజ్ చేసుకోండి. తర్వాత హెచ్‌టిటిపిడి అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. దాని తర్వాత మన లోకల్‌లో ఉన్న ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ కాపీ చేయాలి. ఇదంతా కలిపి మనకేంటి? ఇదంతా ఈ కంటెంట్ అంతా కలిపి మనకొక ఇమేజ్‌లో ఉంటదనమాట. సో, ఇప్పుడు మనం యాహ్! ఫైల్ నేమ్ తప్పుంది. అందుకనే దానికర్థం గాలేదు. ఇది డాకర్ ఫైల్ నేమ్ తప్పుంది. యాహ్! ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం. హ్మ్. ఇప్పుడు బిల్డ్ అయిపోయింది. యాహ్! ఇది ఏంటి ఇంత ఫాస్ట్‌గా బిల్డ్ అయింది ఏంటి అంటే, ఇక్కడ చూస్తే ఫస్ట్ లేయర్‌లో ఏం జరిగింది? ఫస్ట్ లేయర్‌లో హ్మ్. ఇది సెకండ్ లేయర్. ఇక్కడ చూస్తే సెంటోస్ నుంచి లేటెస్ట్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుంది. తర్వాత ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఈ కమాండ్, తర్వాత ఇన్‌స్టాల్ అయింది. మనకి యూజువల్‌గా ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ లాగా ఫార్మ్ అవుద్దనమాట. ఫస్ట్ లేయర్‌లో ఇది డౌన్‌లోడ్ అవుద్ది. సెకండ్ లేయర్‌లో ఇది. దెన్ ఓన్లీ మనకి లాస్ట్‌లో ఉన్నది ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే రన్ టైమ్‌లోనే ఎగ్జిక్యూట్ అవుద్దనమాట ఇది. ఇది రన్ టైమ్‌లోనే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, ఇప్పుడు మనం ఒకసారి డాకర్ ఇమేజెస్ చూసాము. ఓకే. దీన్ని ఒకసారి రన్ చేసి, మనం ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది చూద్దాం. సో, ఇప్పటి వరకు మీకేదన్నా డౌట్ ఉంటే అడగండండి. యాహ్! ధనుష్ అండ్ హరి, యాహ్! గణేష్, శ్రావణి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకొక డౌటుంది.
హలో! ధనుషా? ఏం పేరు నీ పేరు? దుష్యంత్. దుష్యంతా? ఓకే. దుష్యంత్. దుష్యంత్. యాహ్! చెప్పండి. అది డాకర్ ఫైల్‌లో ఇది ఎక్స్‌పోజ్ ఉంది హ్మ్. గదా! దానివల్ల మనకేమన్నా యూజ్ ఉందా? ఆబ్వియస్‌గా యూజ్ ఉంటది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ హెచ్‌టిటిపిడి అనేది ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు మనం అంతకుముందు పోర్ట్ మ్యాపింగ్ అని చెప్పాం చూసారా ఇక్కడ. సో, ఇది హెచ్‌టిటిపిడి అనేది ఏంటి యూజువల్‌గా 80 పోర్ట్ మీద రన్ అవుతుందన్నమాట. సో, బై డిఫాల్ట్‌గా. దాన్ని 80 కాకుండా మనం ఏదైనా పెట్టాలనుకున్నాం అనుకోండి. అంటే దాన్ని 90తో మనం ఎక్స్‌పోజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ 90 అని పెట్టొచ్చన్నమాట కావాలంటే. దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు ఎక్స్‌పోజ్ చేసేటప్పుడు. ఇప్పుడు యాక్చువల్ బై డిఫాల్ట్‌గా 80తో రన్ అవుతది. సో, మనం కావాలంటే అదే 80ని మెన్షన్ చేసాం. లేదు నేను 80 కాకుండా 90 మెన్షన్ చేయాలనుకుంటున్నానంటే మెన్షన్ చేయొచ్చు. అప్పుడేమవుతదంటే మన కంటైనర్ యాక్చువల్‌గా 80 మీద రన్ అవ్వాల్సింది 90 మీద రన్ అవుతదనమాట. ఓకే. ఇప్పుడు ఆ ఎక్స్‌పోజ్ లేకపోయినా మనం పబ్లిష్ చేసినప్పుడు డాకర్ -p ఇచ్చినప్పుడు మనకది వర్క్ అవుద్ది గదా! అంటే ఈ ఎక్స్‌పోజ్ ఎక్స్‌పోజ్ ఇది లేకపోయినా, ఈ ఎక్స్‌పోజ్ 80 లేకపోయినా కూడా రన్ అవుతది. ఎక్స్‌పోజ్ 80 లేకపోయినా మనకి కంటైనర్ బిల్డ్ అవుతది. ఇలా చేసినా కూడా వర్క్ అవుద్ది. ఇలా కూడా వర్క్ అవుద్ది. అంటే యూజువల్‌గా మనం డిఫాల్ట్‌గా 80 పెట్టాం. ఇది లేకుండా కూడా బిల్డ్ చేసినా బిల్డ్ అవుతది. ఓకే. ఇది ఓన్లీ ఇది ఓన్లీ మనకి అది డాక్యుమెంటేషన్ పర్పస్‌కి అలాగా ఎక్స్‌పోజ్ అని ఇచ్చి పోర్ట్ నంబర్ ఇస్తామా? లేదంటే ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 90 ఇచ్చి అక్కడ పబ్లిష్‌లో ఆహ్, 80 అని ఇస్తే ఒకవేళ ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా వస్తాయా? వస్తది. ఎట్లా? ఆబ్వియస్‌గా వస్తది. ఇక్కడ యాక్చువల్‌గా 80 మీద కాదు కదా! అది రన్ అవుతుంది. ఇక్కడ బై హ్మ్. డిఫాల్ట్‌గా ఇప్పుడు మనం ఇక్కడ 90 ఇచ్చామనుకో, అప్పుడేంటి యాక్చువల్‌గా 80 మీద రన్ అవ్వాల్సిన పోర్ట్ 90 మీద రన్ అవుతది. హ్మ్. ఇప్పుడు దీన్ని మనం మళ్ళా యాక్సెస్ చేసుకునేటప్పుడు ఇక్కడ 80 ఇచ్చామనుకోండి. ఇటు సైడ్ 80 ఇస్తే ఆ! వర్కౌట్ అవ్వదు. అదెందుకంటే యాక్చువల్‌గా 90 మీద రన్ అవుతుంది కదా! ఆహా! అది. ఓకే. సార్, చెప్పండి. ఇందాక మీరు ఇచ్చిన అది బిల్ చేసుకునేప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! సో, ఇది బై హ్మ్. డిఫాల్ట్ అన్నిటికి ఇలాగే ఉంటదా? లేకపోతే మనం ఈ పాత్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలా? ఏ పాత్? అంటే ఇప్పుడు రన్‌కి రన్ ఎంట్రీ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా! యూజర్, ఇవన్నీ ఎస్‌క్యూఎల్. ఏంటంటే, ఇప్పుడు మన రిక్వైర్‌మెంట్ ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రమ్ దగ్గర మీరు సెంటోస్ ప్లేస్‌లో ఉబుంటూ ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ రన్ దగ్గర ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి అంటున్నారు. ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి కాకుండా ఇంజినెక్స్ చేయాలి. అంటే ఇలానే చేయాలనే రూల్ ఏమీ లేదు. అంటే అది డిపెండ్స్ అపాన్ డాకర్ ఫైల్‌ని బట్టి ఉంటది. మనం ఏం డాకర్ ఫైల్ రాస్తున్నాం అనేది. బట్ ఇన్‌స్ట్రక్షన్ ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏ ఇన్‌స్ట్రక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం మెయిన్ దెలుసుకోవాలి. తర్వాత దీని లోపలున్న అది కొన్ని డాకర్ ఫైల్స్ 10 లైన్స్ ఉండొచ్చు. కొన్ని డాకర్ ఫైల్స్ 100 లైన్స్ ఉండొచ్చు. ఇట్స్ మోర్ ఆఫ్ మన రిక్వైర్‌మెంట్‌ని బట్టి ఉంటదనమాట. ఆహ్, బట్ ఇస్ లాస్ట్‌లో ఎక్స్‌పోజ్ అనేది మాత్రం లాస్ట్‌లోనే ఎంట్రీ పాయింట్ మాత్రం లాస్ట్‌లోనే ఉండాలి. ఈ ఫ్రమ్ మాత్రం ఫ్రంట్‌లోనే ఉండాలి. మధ్యలో అంటే ఎప్పుడైనా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే మనకి వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాల్ అనేది హెచ్‌టిటిపిడి ఇన్‌స్టాల్ చేయకుండా మీరు ఇది చేశారనుకో, అప్పుడు దానికి వేర్ డబ్ల్యూడబ్ల్యూహెచ్‌టీఎంఎల్ ఉండదనమాట. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మీరు ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి ఇన్‌స్టాల్ చేశారో అప్పుడే ఇది వస్తదనమాట. సో, ఇప్పుడు ఈ కమాండ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి, ఈ కమాండ్ సెకండ్ ఎగ్జిక్యూట్ చేశారనుకో అప్పుడు ఎర్రర్ వస్తది. అలాంటివి మనం యాస్ ఏ ఇంజినీర్‌గా మనకు తెలియాలనమాట. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి మెయిన్ మనం ఒక్కొక్క దాని యొక్క పర్పస్ ఏంటో తెలియాలి. ఇంక మీరనేది ఏంటి యాక్చువల్‌గా అంటే ఇలానే వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి ప్రతి దాంట్లో ఇట్లానే ఉంటదా అంటే ఇట్లానే ఉండదు. మారుతా ఉంటది. అది డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్‌ని బట్టి. ఓకే సార్. హ్మ్. నాకు ఇంకో డౌటండి. చెప్పండి. ఇప్పుడు మనకి డాకర్ ఫైల్ అనేది ఒక ఫోల్డర్‌లో ఉంది గదా! ఆ ఫోల్డర్‌లో మనకి 2 డాకర్ ఫైల్స్ గాని ఉంటే, హ్మ్. 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 అప్పుడు హ్మ్. డాకర్ ప్రింట్ ఇచ్చినప్పుడు అది పాసిబుల్ అవుద్దా? అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటే డాకర్ ఫైల్ ఉంటే, ఆ డాకర్ ఫైల్ తీసుకుంటది. సేమ్ నేమ్‌తో ఉంటే యూజువల్‌గా సేమ్ నేమ్‌తో పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ డాకర్ ఫైల్ ఉంది. మనం అదే నేమ్‌తో ఇంకోటి క్రియేట్ చేయలేం కదా! సో, మీకు ఆ! ఇన్ కేస్ వేరే దగ్గర ఎక్కడైనా లొకేషన్ ఏదైనా స్పెసిఫిక్‌గా వేరే దగ్గర ఉంటే, అప్పుడు మనం -F ఇచ్చి ఆ ఫైల్ నేమ్ తీసుకోమని చెప్పాలన్నమాట బిల్డ్ అయ్యేటప్పుడు.
ఇక్కడ ఓకే. డాట్ అని పెట్టకుండా మనం -f అని ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, వేరే దగ్గర ఎక్కడైతే డాకర్ ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని తీసుకోమని చెప్తే అప్పుడు అది తీసుకుంటదనమాట. ఓకే. డాట్ అంటే ఇది కరెంట్ డైరెక్టరీలో నుంచి ఆ! తీసుకుంటది. డాట్ అంటే కరెంట్ డైరెక్టరీలో ఉంది తీసుకుంటది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం కంటైనర్‌గా రన్ చేద్దాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మనం బిల్డ్ చేసిన ఇమేజ్ అన్నమాట. అంతకుముందు ఇమేజ్ కాదు. మనం డాకర్ హబ్‌లో నుంచి తీసుకున్న ఇమేజ్ కాదది. మనం ఏదైతే బిల్డ్ చేసామో ఆ ఇమేజ్ అన్నమాట. hanu_httpd అనేది మనం బిల్డ్ చేసిన ఇమేజ్. ఓకే. అలానే మనం రన్ చేసాం. అందుకని ఇక్కడ యూజర్ httpd అని వచ్చింది కమాండ్. మనం ఏదైతే ఎంట్రీ పాయింట్‌లో లాస్ట్‌లో యూజ్ చేసామో ఆ కమాండ్ రన్ అవుతుందన్నమాట. ఈ పేరైతే మన ఇష్టం వచ్చిన పేరే వస్తది. అది వేరే విషయం. సో, ఇప్పుడు మనం ఆ కంటైనర్‌లోకి లాగిన్ అవుదాం. యూజువల్‌గా మనం ఎలా లాగిన్ అవుతాం కంటైనర్‌లోకి? సో, మనం ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం గదా! ఎలా లాగిన్ అవ్వాలి కంటైనర్‌లోకి అని. ఆహ్, ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఓకే. డాకర్ ఈఎక్స్‌ఈసీ మీకు ఇక్కడ మెన్షన్ చే డాకర్ ఈఎక్స్‌ఈసీ -it దెన్ కంటైనర్ ఐడీ /bin బాష్ అన్నమాట. ఓకే. డాకర్ ఈఎక్స్‌ఈసీ -it దెన్ కంటైనర్ ఐడీ /bin bash. Docker exec-it then container id bin bash. ఓకే. ls. ఇది ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కంటైనర్ లోపల ఉన్నామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్ ఎట్ ద రేట్ చూస్తే మనం కంటైనర్ లోపల ఉన్నామనమాట. మనం కంటైనర్ లోపల ఉన్నాం. కంటైనర్ లోపల ఉన్నామనమాట. సో, కంటైనర్ లోపల మనం var wwwలోకెళ్ళి చెక్ చేస్తే మీకు index.html కనపడుతుంది. ఇది సర్వర్‌లో కాదు. మనం కంటైనర్ లోపల. ఈ index.html‌లో మనం ఏం రాసాము? చూస్తే హాయ్ అని పెట్టాము. జస్ట్ ఓన్లీ index.html‌లో హాయ్ అనే పెట్టాము. జస్ట్ చెక్ చేద్దాం ఒకసారి. ఏదైనా పెట్టి ఓకే. మనం కాపీ చేసిన index.html అన్నమాట. var www.html. ఒకసారి నేను కంటైనర్‌ని ఇదవుతున్నాను. సో, మీరిక్కడ క్యాట్ కొడితే యాహ్! హాయ్ అనే ఉంది. ఇది యాక్చువల్లీ మన సర్వర్‌లో ఉండే index.html ఇది. మన సర్వర్‌లో ఉన్న index.html. కంటైనర్‌లో కూడా మనం ఇదే కాపీ చేసాం కాబట్టి అక్కడికి. సో, మనకి అక్కడ index.html ఉంది. అంటే ఈ ఇమేజ్‌ని మనం ఈ ఇమేజ్ ద్వారా మనం కంటైనర్ బిల్డ్ చేసాము. ఆ కంటైనర్ లోపలికెళ్ళి మనం చెక్ చేసినా కానీ, మనం ఏదైతే కాపీ చేసాం ఇక్కడ మీరు ఫైనల్‌గా అర్థమవ్వాలి. ఇమేజ్ అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో, ఆ కోడ్ ఏదైతే కోడ్ కావాలో అదంతా ఇట్స్ లైక్ ఏ వన్ ప్యాకేజ్ లాగా మనకుంటదనమాట. సో, అందులో మీరు జావా ఇమేజ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆల్ అబౌట్ హెచ్‌టిటిపిడి ఇమేజ్ అనమాట. సో, మనం ఇన్ కేస్ ఏదైనా వేరేది చేయాలనుకుంటే చూద్దాం. మన దగ్గర ఇంకోటి టామ్ క్యాడ్ ఉంది. అది కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. యాహ్! ఐ విల్ టేక్ దిస్ వన్. ఇంకొక డాకర్ ఫైల్ ఇక్కడ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రెజెంట్ లొకేషన్‌లో ఆల్రెడీ మనం
డాకర్ ఫైల్ ఆల్రెడీ ఉంది. సో, ఇప్పుడు మనం ఇంకొక డాకర్ ఫైల్ రాసామనుకోండి. సో, అప్పుడు దానికి అర్థం కాదు. సో, సేమ్ డాకర్ ఫైల్ రాయాలా ఏంటి అనేది. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉండి జస్ట్ ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. అక్కడ పెడదాం. సో, అదెలా తీసుకుంటదనేది చూద్దాం. టామ్‌క్యాడ్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో, ఇందులో టామ్‌క్యాడ్ పెడుతున్నా. డాకర్ ఇమేజ్ పెడుతున్నాను. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా మనకు ఆల్రెడీ ఇది సేమ్ ఫైల్‌తో బిల్డ్ అవుద్దా లేదా ఎర్రర్స్ ఏమన్నా వస్తాయా అనేది చూద్దాం. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. సో, డాకర్ బిల్డ్ -t దెన్ _tomcat. సో, మనకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయన్నమాట. సో, ఇదేంటి అనేది చూద్దాం. అసలు యాక్చువల్‌గా ఈ ఫైల్‌లో ఏముందో ఒకసారి ఇక్కడ చూద్దాం. డాకర్ ఫైల్ ఫర్ టామ్‌క్యాట్. ఓకే. ఇది యూజువల్‌గా ఏంటంటే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనం బేస్ ఇమేజ్ వచ్చేసరికి ఫ్రమ్ సెంటోస్ అని పెట్టాం. సో, మీరు ఎప్పుడైతే సెంటోస్ అని ఇస్తారో ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడేంటి సార్ మరి సెంటోస్ లేటెస్ట్ అని పెట్టారు. ఇక్కడేంటి సెంటోస్ అని పెట్టారంటే, మనం సెంటోస్:లేటెస్ట్ ఇస్తే అది లేటెస్ట్ తీసుకుంటది. ఏమి ఇవ్వకపోయినా అది లేటెస్టే తీసుకుంటది. లేటెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ సెంటోస్ 7 సెంటోస్ 8, సెంటోస్ 8.1 ఇలా ఉంటాయన్నమాట వెర్షన్స్. మనం ఏ వెర్షన్ ఇవ్వకపోతే అదేమవుతదంటే దెన్ ఇట్ విల్ టేక్ ది లేటెస్ట్ వెర్షన్ అన్నమాట. తర్వాత ఈ 2 కమాండ్స్ చెప్పాను కదా! ఈ 3 కమాండ్స్ ఎందుకంటే సెంటోస్‌లో కొన్ని లైబ్రరీస్ సరిగ్గా పనిచేయట్లేదు. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అందుకే దాన్ని మనం ఇది చేయటానికి ఇక్కడ సేమ్ ఇదే 3 లైన్స్ యాడ్ చేశాము. సో, ఇక్కడ కూడా మనం విల్ యాడ్ ద 3 లైన్స్ అన్నమాట. ఇవి నేను గూగుల్ నుంచి తీసుకున్నవి. అంటే ఆ ఎర్రర్ వచ్చినప్పుడు సెర్చ్ చేస్తే యూ కెన్ యూజ్ దిస్, ఇలా యూజ్ చేయండి మనకు ఎర్రర్ పోద్దని చెప్తే అది యూజ్ చేసి చేసామన్నమాట. సో, ఈ 3 లైన్స్ మీరు డోంట్ బాదర్ అబౌట్. ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడేమో సెంటోస్ అనేది బేస్ ఇమేజ్ తీసుకొని హెచ్‌టిటిపిడి అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మన లోకల్‌లో index.htmlని var www.htmlలో కాపీ చేసాం. ఇది var www.html అనేది కంటైనర్‌లో ఉంటది. మనం ఇందాక చూపించాం. సో, తర్వాత ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని రన్ చేసాం. హెచ్‌టిటిపి సర్వీస్. ఇదయిపోయింది. ఇప్పుడు ఇంకొక డాకర్ ఫైల్ రిక్వైర్మెంట్‌లో ఇదేంటంటే, అంటే ఇలా రాయమని మీకు వస్తదని నేను చెప్పట్లేదు. అంటే డిపెండ్స్ అపాన్ ఆ ప్రాజెక్ట్‌ని బట్టి ఉంటదండి. ఎంటైర్‌గా వర్క్ అనేది. బట్ ఇక్కడ మరి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక ఇన్‌స్ట్రక్షన్ ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుంటే సరిపోతది మనకి మెయిన్. ఆ ఇన్‌స్ట్రక్షన్ ఎలా వర్క్ అవుద్దో తెలిస్తే మనం కొత్త ఫైల్స్ కూడా రాయొచ్చనమాట. వన్ సెక్. ఫస్ట్ ఇప్పుడేం చేసాం, ఇక్కడ రన్ అనే ఇన్‌స్ట్రక్షనే యూజ్ చేసాం ఇక్కడ కూడా. ఎందుకు ఇన్‌స్టాల్ జావా అది జావాని ఇన్‌స్టాల్ చేయటానికి మనం రన్ అనేది ఏంటంటే, ఇన్‌స్టాల్ చేయటానికనే కాదు, ఏదైనా ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఇన్‌స్టాల్ జావా అనేది ఒక కమాండ్ కాబట్టి జస్ట్ ఇన్‌స్టాల్ జావా -i అనంగానే జావా ఇన్‌స్టాల్ అవుతది. తర్వాత ఏంటి, ఒక ఓపీటీ టామ్‌క్యాట్ అనే డైరెక్టరీ క్రియేట్ చేయటానికి ఇది యూజ్ చేసాం. ఈ వర్కింగ్ డైరెక్టరీ అంటే మీరు ఎప్పుడైతే సర్వర్‌లోకి లాగిన్ అవుతారో సర్వర్‌లోకి లాగిన్ అవ్వంగానే ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతామనమాట. దట్స్ కాల్డ్ ఎ వర్కింగ్ డైరెక్టరీ. ఇదేంటంటే ఇక్కడ మీరు ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. ఎక్కువ సార్లు అడుగుతా ఉంటారు. యాడ్ ఇక్కడ యూజ్ చేసాం. ఇక్కడొచ్చేసరికి కాపీ యూజ్ చేసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాడ్ అండ్ కాపీ అని అడుగుతారనమాట.
సో ఇక్కడేం చెప్పాము, కాపీ అంటే మనం ఏంటంటే సర్వర్‌లో ఉన్న index.htmlని మనం కాపీ చేసాం var www.htmlలోకి. బట్ ఇక్కడేం చేసాము, యాడ్ అనే కమాండ్ ఇక్కడ కాపీ పెడితే వర్కౌట్ అవ్వదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కెళ్ళి అపా టామ్‌క్యాట్ 9.0.76 అనే టార్ ఫైల్ ఉంది. అది డౌన్‌లోడ్ చేసి మనకి ఓపీటీ అంటే ఇప్పుడు మనం డైరెక్టరీ క్రియేట్ చేసాం కదా! ఇది కంటైనర్ లోపల ఉంటదనమాట. అక్కడికి కాపీ చేయమని చెప్తున్నాం. ఇక్కడ మనం కాపీ అనే కమాండ్ ఇస్తే వర్క్ అవ్వదనమాట. ఈ యాడ్ కమాండ్ ఏం చేస్తదంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యాడ్ కమాండ్ మీన్స్ ఇట్ విల్ వి కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద ఎనీ జిప్ ఫైల్, ఎనీ టార్ ఫైల్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ అండ్ కాపీడ్ ఇంటూ ది పర్టిక్యులర్ లొకేషన్ అనమాట. పర్టిక్యులర్ లొకేషన్ ఇంటూ ద కంటైనర్. మనం ఏదైనా ఒక ఫైల్‌ని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసి, అక్కడి నుంచి మనం కంటైనర్‌లో పెట్టే కేపబిలిటీ ఓన్లీ యాడ్ కమాండ్‌కే ఉంటదనమాట. కాపీ కమాండ్‌కి ఉండదు. సో, అందుకనే అది మనం యాడ్ పెట్టాం. తర్వాత మనకి అన్‌టార్ చేసాం. మనం చెప్పాం కదా! లైనెక్స్‌లో అన్‌టార్ చేయడానికి కమాండ్ మీకు లైనెక్స్ ఇది చేస్తే మనం ఆల్రెడీ మీకు పంపించాను ఆల్రెడీ ఆ లైనెక్స్ కమాండ్. మనం అన్టార్ చేయటానికి టార్ -xvzf అండ్ ఇది టార్ ఫైల్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫైల్. అదే మనం ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు అర్థమై ఉంటది. లైనెక్స్ ఎందుకు యూజ్ అవుతది మనకి డాకర్‌లో యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా అంటే కొన్ని కమాండ్స్ లైనెక్స్ కమాండ్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇది డాకర్ ఫైల్ రాసాము. సో, ఈ డాకర్ ఫైల్ రాసేటప్పుడు మనం యాస్ ఏ ఫైల్ ఓపెన్ చేసిన ఫైల్ వన్ సెకండ్. ఇక్కడ మనం ఉంది డాకర్ ఫైల్ ఉంది. సో, ఇక్కడ డాకర్ ఫైల్ చూస్తే మనం ఇందులో మనం లైనెక్స్ కమాండ్స్ కూడా యూజ్ చేసాం. ఇది ఎంకే డైరెక్టరీ క్రియేట్ చేయటం, అలానే అన్టార్ చేయటం ఇవన్నీ అన్నమాట. సో, ఒకసారి అన్టార్ చేస్తాం. తర్వాత చూసారా ఇక్కడ మూవ్ అనే కమాండ్ కూడా యూజ్ చేసాం. అంటే ఏమవుద్దంటే అన్టార్ చేయంగానే మనకి ఇది వస్తది. అపాచీ టామ్‌క్యాట్ 90 ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఇవన్నీ కంటైనర్ లోపల జరుగుతాయి. ఎందుకు ఈ కంటైనర్ లోపలనే ఇది అన్టార్ అవుతది. కంటైనర్ లోపలనే ఇది ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌కి మూవ్ అవుద్ది. అలానే ఎక్స్‌పోజ్ అవుద్దనమాట. ఇవన్నీ యూజువల్‌గా మనం ఎందుకంటే ఇది టామ్‌క్యాట్ ఎప్పుడైనా మనం ఒక టామ్‌క్యాట్ ఇమేజ్‌ని మనం బిల్డ్ చేయాలి అనుకుంటే ఈ ఇది దీస్ ఆర్ ద అంటే కొంతమంది అడుగుతా ఉంటారు. కెన్ యూ రైట్ ద టామ్‌క్యాట్ డాకర్ ఫైల్ ఫర్ ద టామ్‌క్యాట్ అని. సో, బట్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. సో, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ ఫైల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! దెన్ ఐ విల్ టెల్ యూ జస్ట్ వై యూ ఆర్ గెట్టింగ్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమంటుందంటే ఈ పర్టిక్యులర్ ఇక్కడ ఎర్రర్ వచ్చిందనమాట. మనకి అసలు యాక్చువల్‌గా ఏంటంటే ఇది వెర్షన్ ఏదైనా చేంజ్ అయ్యి ఉంటది. ఈ వెర్షన్ 9.0.76 అనే వెర్షన్ లేదనుకుంటా. సో, అందుకనే మనకి వచ్చింది. ఒకసారి ఆ వెర్షన్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. సో, ఇక్కడికెళ్తే మనకి ఎమ్ ఇదయిపోయింది. దెన్ ఈ పర్టిక్యులర్ వెర్షన్ ఈ సైట్‌కెళ్దాం. ఆ సైట్‌కెళ్ళి ఆ వెర్షన్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చూస్తే మనకి v9.0.83, 84, 85 ఉంది. బట్ మనం ఏమి ఇచ్చేసాము? ఇక్కడ v9.0.76 యూజ్ చేసాం. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 76 యూ కెన్ యూజ్ ద 83. 83 యూజ్ చేయండి. 83 గాని, 84 గాని. యాహ్! నౌ ఇట్ విల్ వర్క్.
ఇప్పుడు చూద్దాం. ఈ డాకర్ build -t then tomcat డాట్ అని పెడుతున్నాను. అంటే అదే డాకర్ ఫైల్ తీసుకుంటున్నాను. చూసారు, ఇందాక మనకి ఇష్యూ వచ్చింది, ఇప్పుడు రాలేదన్నమాట. జావా ఇన్స్టాల్ అవుతుంది చూసారా. సో జావా ఇన్స్టాల్ అవుతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటోఎస్ తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు అనమాట. ఎందుకు అంటే అంతకు ముందే మనకి సెంటోఎస్ అనేది క్యాచీలో ఉంటుంది, సర్వర్ క్యాచీలో. సో అది తీసేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు నెక్స్ట్ టైం మనం ఇది జావా ఈ ఇమేజ్ డిలీట్ చేసి మళ్ళీ ఇమేజ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కువ టైం తీసుకోదు. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే ఈ మనకి బ్యాక్ ఎండ్ వేర్ లిబ్ డాకర్లో మనకి ఈ ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇమేజ్ లేయర్స్ అన్ని డౌన్లోడ్ అయి ఉంటాయి, అక్కడ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ సెంటోఎస్ అనేది ఏం జరిగిద్దంటే అంతకు ముందు మనం ఇమేజ్ని బిల్డ్ చేసాం కదా, అప్పుడు డౌన్లోడ్ అయింది, అదే సెంటోఎస్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం జావా ఒకసారి బిల్డ్ ఇది చేసాం అనుకో, ఆ ప్యాకేజ్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే మనకి డాకర్లో ఉంటుంది. జస్ట్ దానికి ఒక లొకేషన్ ఉంటుంది ఎగ్జాక్ట్. లొకేషన్ మర్చిపోయాను. ఇలా మనకి వేర్ లిబ్ డాకర్ ఓవర్లీ లైన్ బై డిఫాల్ట్గా అక్కడ ఉంటాయి అన్నమాట. మనకి దీన్ని సర్వర్ లోపలికి వెళ్తే మనకి వేర్ లిబ్ అంటే ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు ఒక్కోసారి. అందుకనే నేను జస్ట్ నాకు మీరు క్లాస్ చెప్పేటప్పుడే చెప్తూ ఉంటాను, ఇది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు, ఇది ఇంటర్వ్యూలో ఇలా అడుగుతూ ఉంటారని. సో వేర్ లిబ్ డాకర్ డాకర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఓవర్ రిలే ఉంది కదా, ఈ ఓవర్ రిలేలో మనకి ఈ లేయర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఈ లేయర్స్ అంటే మనం ఇది చూసారా, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ లాగా అనమాట. అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేసామో, సో ఇమేజ్ని మనం బిల్డ్ చేసేటప్పుడు మనకి సెంటోఎస్ ఉంది. ఈ సెంటోఎస్ ఏంటంటే ఒక్కసారి సెంటోఎస్ డౌన్లోడ్ అయితే అది ఇక్కడ ఎక్కడో లేయర్లో ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం వేరే ఇమేజ్ని బిల్డ్ చేసేటప్పుడు సెంటోఎస్ అవసరం అయితే మళ్ళీ ప్రతిసారి ఇంటర్నెట్కి వెళ్ళి డౌన్లోడ్ అవ్వదు అనమాట, డౌన్లోడ్ చేసుకోదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, ఈ డాకర్ ఇమేజ్కి మనం టామ్ క్యాట్ ఇమేజ్కి ఏం కావాలనుకున్నాము, ఇన్స్టాల్ జావా అని అవసరమైంది. ఓకే, ఇన్స్టాల్ జావా అనే సాఫ్ట్వేర్ అవసరమైంది ఈ పర్టికులర్ దీనికి. ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ని బిల్డ్ చేయాలనుకున్నాం, దానికి కూడా జావా అవసరం అవుతుంది. ఓకే, ఆ జావా అవసరం అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే సేమ్ కమాండ్ అనుకోండి, ఇన్స్టాల్ జావా సేమ్ థింగ్ అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఈ లేయర్ ఇక్కడ ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్ మనం డాకర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసాం కాబట్టి అక్కడ ఉంటే అది తీసేసుకుంటుంది. అంతేకాని ఇది మళ్ళీ ఇంటర్నెట్కి వెళ్ళి ఇన్స్టాల్ జావా ఇన్స్టాల్ అవ్వదు, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఇన్స్టాల్ అవ్వదు. అదే ఈ బెనిఫిట్, లేయర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాలంటే ఇమేజ్ని మనం ఒకసారి ఇచ్చేసినా మనకి అర్థమవుతుంది. ఓకే, ఈ డాకర్ ఫైల్‌లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. ఏదైనా డాకర్ ఫైల్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇంకొకటి మనం ఇక్కడ ఏంటంటే ఇది చెప్పాం కదా, వర్కింగ్ డైరెక్టరీ అని, ఓపీటీ వర్కింగ్ డైరెక్టరీ. అసలు ఈ ఇమేజ్‌ని ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరిగిద్దో. సో ఈ ఫైల్‌ని రన్ చేసి చూద్దాం. డాకర్ ఫైల్ ఉంది, డాకర్ రన్ -d. ఆల్రెడీ మనం ఇమేజ్ రన్ చేసామా? సారీ, ఆల్రెడీ మనం ఇమేజ్ని రన్ చేసాము. ఆ ఇమేజ్ నుంచి సారీ, ఆల్రెడీ ఇమేజ్ ఉంది మనకి.
దీని నుంచి మనం కంటైనర్‌ని బిల్డ్ చేద్దాం. ఆల్రెడీ టామ్ క్యాట్ అనే ఇమేజ్‌ని అయితే బిల్డ్ చేసాము. దీని నుంచి ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం కంటైనర్‌ని బిల్డ్ చేద్దాం. డాకర్ రన్ -d దెన్ అను టామ్ క్యాట్ సో మనం కంటైనర్‌ని బిల్డ్ చేసాం. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టామ్ క్యాట్ కంటైనర్ కూడా వచ్చుంటది. చూసారా? టామ్ క్యాట్ కంటైనర్ కూడా వచ్చింది. సో ఈ కంటైనర్ లోపలికి లాగిన్ అయ్యి మనం యాక్చువల్‌గా ఈ కంటైనర్ లోపలికి లాగిన్ అయ్యి చెక్ చేస్తే ఈ టామ్ క్యాట్ అనే సాఫ్ట్‌వేర్ కూడా ఉండుంటది. దెన్ అలానే ఈ ఓపీటీ అనే వర్కింగ్ డైరెక్టరీ పర్పస్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా కంటైనర్‌లోకి లాగిన్ అయితే డైరెక్ట్‌గా ఇక్కడికెళ్ళిపోతాం. సో అక్కడికెళ్ళామా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో డాకర్ exec -it కంటైనర్ ఐడి పేస్ట్ /bin/bash చూసారా? మనం ఓపీటీ టామ్ క్యాట్. మనం ఇక్కడికి వెళ్ళిపోయాం. అంటే కంటైనర్‌లో బై డిఫాల్ట్ అక్కడికెళ్ళిపోతాం. ఎక్కడికి? మనం ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ అదే చెప్పాం కదా! మనం వర్కింగ్ డైరెక్టరీ ఏమని చెప్పాం? ఇప్పుడు మీకు ఏమి చెప్తానంటే ఫ్రమ్ యొక్క పర్పస్ తెలుసు. రన్ యొక్క పర్పస్ తెలుసు. అలానే యాడ్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు ఇన్‌స్ట్రక్షను. ఎక్స్‌పోజ్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు. సీఎండీ తెలుసు. వర్కింగ్ డైరెక్టరీ కూడా తెలుసు. వర్కింగ్ డైరెక్టరీ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైతే మనం సర్వర్‌లోకి టామ్ క్యాట్‌లోకి మనం లాగిన్ అవ్వంగానే దాన్ని ఈ పర్టిక్యులర్ ఏదైతే వర్కింగ్ డైరెక్టరీ అని మెన్షన్ చేసామో అక్కడికెళ్ళిపోతాం. మీరు చూస్తే ఇప్పుడు మనం అక్కడికే ఎళ్ళిపోయాం చూసారా? ఓపీటీ టామ్ క్యాట్‌కి ఎళ్ళిపోయాం. ఓకే. అలా. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఈ ఇది టామ్ క్యాట్, అపాచీ ఇదెందుకుంది సార్ అంటే మనం అదే చేసాం గదా! యాక్చువల్‌గా దీన్ని ఫస్ట్ కంటైనర్‌లోకి మూవ్ చేసాం. యాస్ పర్ దీని ప్రకారం ఇదేం జేస్తది ఈ పర్టిక్యులర్ జిప్ ఫైల్‌ని ఇది టార్ ఫైల్‌ని ఓపీటీలో టామ్ క్యాట్‌లోకి మూవ్ చేస్తది. దాని తర్వాత మనం రిమూవ్ చేయలేదు. అందుకనే ఆటోమేటిక్‌గా కంటైనర్‌లో కూడా అలానే ఉంది. యూజువల్‌గా అయితే మనం రిమూవ్ చేయొచ్చు దీన్ని. రిమూవ్ చేయలేదు. రిమూవ్ చేసిన తర్వాత అన్‌టార్ చేసాం. అన్‌టార్ చేస్తే ఇదొస్తదనమాట. సో, అందుకని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇక్కడికొచ్చింది. దీని తర్వాత దీన్ని ఏం చేసాం టామ్ క్యాట్‌కి మూవ్ చేసాం. ఇది అలానే ఉందనమాట టామ్ క్యాట్. దాన్ని రన్ చేయి. సో, ఈ డాకర్ ఫైల్‌లో ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు అడగండి. దెన్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇది డాకర్ ఎగ్జిక్యూట్ -it ఇచ్చారు కదండీ! -it అంటే అసల ఎప్పుడు యూజ్ చేయాలి? అది ఎందుకు యూజ్ చేస్తారు? అవును. వన్ సెకండ్. అంటే యూజువల్‌గా ఏంటంటే మనకి బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి టామ్ క్యాట్ ఏదైనా ఒక ఇమేజ్‌ని బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది మనం -t అనే టెర్మినల్ ఇవ్వాలన్నమాట. ఇవ్వకుండా మనం అంతకుముందు మనం బిల్డ్ చేసామన్నమాట. బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. ఎప్పుడైనా మనం ఒక ఆహ్, ఇదా మీరు అడిగేది? ఇందాక బిల్డ్ చేసేటప్పుడు ఇచ్చిందా? ఆ! ఆ! అదే. -it. ఇదా? ఓకే. హ్మ్. ఇదేంటంటే ఇప్పుడు ఇది ఇవ్వలేదు అనుకోండి ఇంటరాక్టివ్ అనమాట. ఐటీ అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్ అనమాట. ఇక్కడ మనం /bin bash ఇచ్చాం కదా! అంటే మనం ఈ కంటైనర్ లోపలికి ఎగ్జిక్యూట్ అవుతున్నాం. ఇంటరాక్టివ్ టెర్మినల్. ఏ టెర్మినల్‌తో? యూజువల్‌గా షెల్స్ ఉంటాయి కదా! మనం బిన్, బాష్ ఇలా లైనక్స్‌లో అంటే మన ఓఎస్ లెవెల్‌లో మాట్లాడితే బాష్ షెల్ అని, సి షెల్ అని ఇలా ఉంటాయి కదా! యూజువల్‌గా ఏంటంటే ఆల్ లేటెస్ట్‌వన్నీ /bin bash తోనే వస్తాయి. అందుకే మనం ఇక్కడ బిన్ బాష్ పెట్టాం. ఇక్కడ మనం ఇప్పుడు ఇది ఇవ్వలేదంటే ఇట్ వోంట్ దానికి తెలియదు ఇంటరాక్టివ్ షెల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లోపలికెళ్ళాలి అని. అది ఇవ్వకపోతే మనకి ఇట్ వోంట్ వర్క్ అనమాట. మీరు ట్రై చేస్తే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ అవుతాను ఒకసారి. డాకర్ పిఎస్ ఇప్పుడు నేను డాకర్ ఈఎక్స్ఈ అంటున్నాను. దెన్ కంటైనర్ ఐడీ అని మెన్షన్ చేస్తున్నాను. సో, /bin bash ఇచ్చాను అంటే దెన్ ఇట్ విల్ నో. యాక్చువల్లీ ఇది మనం ఎక్కడున్నాం ఇప్పుడు ప్రెజెంట్? ఎక్కడ? జస్ట్ మనం ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాం. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ దాని లోపలికెళ్ళలేదు చూసారా మనం. ఆ! డాకర్ ఈఎక్స్ఈ -t ఇప్పుడు మనం కంటైనర్ లోపలికెళ్ళలేదు. ఆ! అది. కంటైనర్ లోపలికెళ్ళాలంటే కంపల్సరీగా ఇంటరాక్టివ్ ఇది ఉండాలన్నమాట.
అప్పుడే ఆ ఇంటరాక్టివ్ టెర్మినల్ ఈ షెల్ యూజ్ చేసుకొని దాని లోపలికి వెళ్ళింది. ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటుంది అది కూడా, వాట్ ఈస్ మెంట్ బై ద ఐటీ అని. ఓకే, ఇంటరాక్టివ్ టెర్మినల్ అనమాట. ఇంకోటి మనం ఇప్పుడు ఒక డాకర్ ఫైల్ Hmm. యూజ్ చేసి మనం మల్టిపుల్ డాకర్ ఇమేజెస్ చేయొచ్చా? అలాగే ఒక ఇమేజ్ తీసుకొని మల్టిపుల్ కంటైనర్స్ చేయొచ్చా? అవును, అది మనం చెప్పాము, మీరు నిన్న కాకుండా మొన్న మనం మల్టిపుల్ కంటైనర్స్ బిల్డ్ చేయొచ్చు సేమ్ ఇమేజ్ యూజ్ చేసుకొని. ఇప్పుడు మన కేసులో ఏంటంటే, ఇప్పుడు డాకర్ ఇమేజెస్ చూస్తే ఇదే టామ్ క్యాడ్ని యూజ్ చేసి, ఇదే ఇమేజ్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ కంటైనర్, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక కంటైనర్ రన్ అవుతుంది కదా, ఇప్పుడు టామ్ క్యాడ్ కంటైనర్, దాని నేమ్ వచ్చేసరికి ఇది. నేను ఇంకొక కంటైనర్ రన్ చేయొచ్చు, డాకర్ రన్ -d, దెన్ ఇమేజ్ నేమ్ అనమాట. సేమ్ ఇమేజ్ని యూజ్ చేసి మనం యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ ది మల్టిపుల్ కంటైనర్స్. చూసారు, ఇమేజ్ సేమే బట్ కంటైనర్ ఐడి డిఫరెంట్ వస్తుంది. యా, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే విల్ టాక్ అబౌట్ మోర్, మనం ఎలా పుష్ చేయాలి. ఈ క్లాస్లో చెప్దాం అనుకున్నాను, బట్ యూజువల్గా మనం 2 డాకర్ ఫైల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి టైం కిల్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎలా పుష్ చేయాలి ఏంటి అనేది చూసిన తర్వాత దెన్ విల్ టాక్ అబౌట్ ద జెన్కిన్స్ అయిపోయిన తర్వాత జెన్కిన్స్ ఇట్ విల్ టేక్ ద, ఇది ఆటోమేటెడ్ ఫ్యాషన్లో ఎలా చేయాలని మనం జెన్కిన్స్లో చెప్తాం. అంటే మనం స్క్రిప్ట్స్ యూజ్ చేసి ఎలా డాకర్ ఇమేజెస్ని బిల్డ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి, ఇదంతా మనం డిక్లరేటివ్ పైప్ లైన్స్ యూజ్ చేసి చెప్తాం అనమాట. సో అది నెక్స్ట్ మనకి జెన్కిన్స్ ఇట్ విల్ టేక్ 8 to 10 క్లాసెస్ పట్టింది ఐ థింక్. సో మోస్ట్ ప్రాబబ్లీ విల్ స్టార్ట్ టుమారో, హాఫ్ ఆఫ్ ద సెక్షన్లో చెప్తాం. సరే, మీకు క్లాస్ అంటే ఉందా సార్? రేపా? యూజువల్గా అయితే రేపు లేదు, బట్ ఇన్ కేస్ అందరూ అవైలబుల్గా ఉంటానంటే దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ మీ, దెన్ ఐ విల్ టేక్ ఇట్. ఓకే, అందరూ అట్లీస్ట్ ఇప్పుడు క్లాస్లో ఉంటుంది, క్లాస్ అయితే ఉంటుంది, మీరు అందరూ అవైలబుల్గా ఉంటే ఉంటుంది. ఇందులో అందరూ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు రేపు క్లాస్కి. ఓకే, హాలిడే ఇవ్వమంటే సండే జస్ట్ ఐ విల్ టేక్. హరి, రమేష్, రావుని, యుశాంత్, మీరు రేపు ఓకేనా 9 to 10, లేకపోతే రేపు బ్రేక్, ఎవ్రీ సండే బ్రేక్ కావాలా? నో కామెంట్స్. నో ప్రాబ్లం సార్. ఓకే, ప్రాబ్లం సార్. యా, దుష్యాంత్ మీరు ఏంటి? ఏం లేదు, ఏం లేదండి, ప్రాబ్లం ఉంటే ఓకే, వస్తాను. సరే ఓకే దెన్. ఓకే రమేష్. యా.